అద్దాల మరి ఇసుక రీచ్ వద్ద ఇద్దరు పిల్లలు మునిగిపోయారు. ఇసుక రీచ్ వద్ద తీసిన నీటి గుంతల్లో పడి మునిగిపోయిన సమాచారం మేరకు మేము మన ఫైర్ వాళ్ళతో కలిసి ఇక్కడ వచ్చి ఇక్కడ గ్రామస్తుల సహకారంతో నీటి గుంతల్లో వెతకగా ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి పేరు జయంత్ రెడ్డి 19 ఏళ్ళు, ఇప్పుడు బీటెక్, అతను ఇంటర్ అయిపోయి బీటెక్ చేరవలసి ఉంది. అదేవిధంగా రాజ్యవర్ధన్ రెడ్డి 16 ఇయర్స్, 10th క్లాస్ అయిపోయి ఇంటర్ చేరవలసి ఉంది. ఇద్దరు సొంత అన్నదమ్ములు. వాళ్ళు ఇక్కడ పక్కనే ఈ యొక్క నది పక్కనే వాళ్ళది మడి ఉంది. ఆ మడి చూసుకొని వచ్చి అక్కడ నుంచి ఇక్కడికి ఈత కోసం వచ్చారు. వాళ్ళకి ఈత రాకపోవడం వల్ల ఒకరి కోసం ఒకరు వెళ్ళి ఇద్దరు నీటిలో మునిగి చనిపోవడం జరిగింది. దీనిపైన వాళ్ళ తల్లిదండ్రులు ఫిర్యాదు తీసుకొని దానిపైన విచారణ చేసి దానిపై చట్టపర చర్యలు తీసుకుంటాం. జిల్లా చక్రాయపేట మండలం అద్దాలమరి గ్రామం. ఇక్కడ నా తమ్ముళ్ళు ఇద్దరు, ఒకడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, ఒకడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. నిన్న మధ్యాహ్నం ఈతకని వచ్చి ఇక్కడ అసలు ఇల్లీగల్ గా ఎంత ల్యాండ్ మైన్, ఎంత ఇసుక దోచుకుంటున్నారంటే అంత దారుణంగా దోచుకుంటున్నారు. దీనికి పర్మిషన్ ఇచ్చినటువంటి ఎంఆర్ఓ గారు కానీ, చక్రాయపేట ఎంఆర్ఓ కానీ, విఆర్ఓ కానీ నిన్న మధ్యాహ్నం 2 గంటల దాదాపు సమయంలో జరిగితే ఈ రోజు ఇప్పటి వరకు కూడా వాళ్ళు స్పందించలేదు. కనీసం రాను కూడా రాలేదు. వీళ్ళ మా తల్లిదండ్రుల బాధ ఎలా ఉందంటే వర్ణనాతీతం. ఇదే వాళ్ళ పిల్లలకి జరిగితే వాళ్ళు ఊరుకుంటారా? ఇక్కడ ఉన్నటువంటి పాపాగ్ని నది ఇక్కడి నుంచి దాదాపు ఇది నందిమడలం, కొండూరు, ఇక్కడ మీరు ఒకసారి కలెక్టర్ గారికి చెప్తున్నాను నేను ఎస్పెషల్లీ, ఒకసారి ఫీల్డ్ విజిట్ చేయండి సార్. ఎంత ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందంటే అంత దారుణంగా ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంది ఇక్కడ. అసలు ఎన్జిటి చెప్పిన దాని ప్రకారం కంటే ఎక్కువ శాండ్ మైనింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ. ఒక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఒక్కసారి కలెక్టర్ గారు ఫీల్డ్ విజిట్ అనేది మీరు తప్పకుండా చేయండి. ఈ రోజు నా తమ్ముడు ప్రాణాలు ఇద్దరికి పోయాయి, రేపు ఇంకో ఇద్దరికి పోకుండా మీరు చర్యలు తీసుకుంటారని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మండలంలోని కుమారకాల దగ్గర, అదేవిధంగా అద్దాలమర్రి ఏరియాలో పాపాగ్ని రివర్ లో అనాథరైజ్డ్ శాండ్ మైనింగ్ జరుగుతూ ఉంది. ఇది గుంతలు తవ్వినందువల్ల పెళ్లిమర్రి మండలంలోని కారపరెడ్డిపల్లె సంబంధించినటువంటి ఇద్దరు విద్యార్థులు, ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ అయిపోయి నీట్ పరీక్ష రాశాడు, ఇంకొక అబ్బాయి ఇంటర్మీడియట్ లో జాయిన్ అవుతున్నాడు. వాళ్ళిద్దరూ ఇక్కడ అవగారు ఊరు అనమాట వాళ్ళది. ఇక్కడికి వాళ్ళ పొలం ఉంది, ఆ పొలం చూసుకొని వచ్చి ఇటు రావడం జరిగింది. నిన్న సాయంత్రం 2:30 గంటల ఆ ప్రాంతంలో ఈతకని వాళ్ళు ఉత్సాహంతో దిగడం జరిగింది. అది ఊబి ఉంది. ఊబి ఉండడం వల్ల కూరుకొని పోవడం జరిగింది. అంటే ఊబి అంటే ఇంకా ఎక్కువ తీసుకుంటేనే ఉంటుంది. దాదాపు 15-20 అడుగులు లోతుంది అది. అందువల్ల ఆ కారణం వల్ల ఇద్దరు పిల్లలు అన్యాయంగా చనిపోవడం జరిగింది. దాని మీద రాత్రి అంతా మేమంతా కూడా ఇక్కడే ఉన్నాము. సార్ ఇప్పుడు ఎంపీ సార్ ఇక్కడికి వచ్చారు, పరిస్థితి అంతా చూశారు. తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడారు. నాకు కూడా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఇల్లీగల్ గా జరుగుతున్న మైనింగ్ ఆఫ్ చేయడం ఒకటి, తర్వాత ఆ రివర్ కు దోవ ఏర్పాటు చేసుకున్నారు ఇల్లీగల్ గా, దాన్ని కూడా క్లోజ్ చేయడము. అలాగనే ఇక్కడ 2 మిషన్స్ ఉన్నాయి, అవి కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడము. ఈ 3 తక్షణం ఇమీడియట్గా చేస్తాము. ఈరోజు సాయంత్రానికల్లా రెవెన్యూ, పోలీసు, తర్వాత మైనింగ్ డిపార్ట్మెంట్ల ద్వారా సారు కలెక్టర్ గారికి నివేదిక అందజేయమన్నారు. అది అందజేస్తాము. తర్వాత ఇమీడియట్గా వారి పరిధిలో ఉన్నటువంటి, కలెక్టర్ గారి పరిధిలో ఉన్నటువంటి దాని మేరకు, నిధుల మేరకు ఇద్దరు పిల్లలకు కూడా చనిపోయినందువల్ల కుటుంబానికి సరి 5 లక్షలు అనౌన్స్ చేయమని చెప్పినారు. అదేవిధంగా ఎంపీ సార్ కూడా చెప్పినారు. ఆ విధంగా మేము చర్యలు తీసుకుంటాము. కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని మేము కూడా తెలియజేస్తూ బాగుతా ఉన్నాము. ఇల్లీగల్ మైనింగ్ మీద ఇది వరకు ఎంపీ సారే దాని మీద ఎన్ఐటీలో అప్లికేషన్ పెట్టున్నారు. దాని మీద వారం నాడు ఎంక్వైరీ జరిగినారు. వాళ్ళంతా కూడా వచ్చి చూసుకొని పోయినారు. దాని మీద వాళ్ళు నివేదిక ఇవ్వాల్సి ఉంది. మీరు వచ్చినారా? నేను రాలేదు. లోకల్ గా ఉన్నటువంటి తహసీల్దార్ వచ్చారు, తర్వాత మైనింగ్ వాళ్ళు వచ్చారు, పోలీస్ శాఖ వారు వచ్చారు. అప్పుడే మీరు దాన్ని ఇల్లీగల్ మైనింగ్ అడ్డుకట్టి అంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అంటే నీట్ కంప్లైంట్ మేరకు వాళ్ళు ఇచ్చినారు, అందువల్ల జరిగింది. గవర్నమెంట్కు నివేదిక పంపించిన తర్వాత అక్కడ కూడా ఆ కుటుంబానికి ఎంత మేరకు సహాయం చేయాలనో అంత మేరకు పూర్తిగా సహాయం చేస్తానని వారు హామీ ఇచ్చారు. అదేవిధంగా పెళ్లిమర్రి మండలంలోనే ఇంటి స్థలం కూడా అడిగారు వాళ్ళ తల్లిదండ్రులు. అది కూడా 5 సెంట్ల ప్రకారము
సార్ గారికి పర్మిషన్ తీసుకొని మేము అందజేస్తాం. పిల్లలుగా ఇంద్రన్న పడింది, నా మేనల్లు ఇద్దరు వాళ్ళ పక్కన పెట్టుకున్నారు. నా కొడుకులు ఇప్పటికైనా ఆపమని చెప్పండి. కలెక్టర్ రావాల్సిందే, ఇంత గుంతలు నా కొడుకు పెట్టమన్నాడు. అది ఊరు ఇది ఊరు, పిల్లలు అందరూ వస్తారు. ఏం సెలవులు చేయే కదా, రాకుండా ఎక్కడ పోతారు నాయన? ఇంత పాపకాలమా మా గొప్ప ముంచేసారు ఇల్లు.